గంటల్లో దగ్ధమైంది. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. 10 రోజుల క్రితం కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ 4 రోడ్ల కూడలిలోని మన్నం భూషయ్య కాంప్లెక్స్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా తాటాకులతో చలువ పందిరి ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పందిరికి నిప్పంటించడంతో కార్యాలయం అంతా కూడా మంటల్లో బూడిదైంది. చంద్రబాబు ప్రజాగళం జరిగిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. ప్రజాగళం సభ విజయవంతం కావడంతో ఓర్వలేక నిప్పు పెట్టారని, ఇది ఖచ్చితంగా వైసీపీ నాయకుల పనే అని టీడీపీ కార్యకర్తలంతా ఘటనాస్థలం వద్ద నిరసన చేశారు. అయితే ఈ సంఘటనకు తమకు ఎటువంటి సంబంధం లేదని, టీడీపీ పార్టీలో ఉన్న రెండో వర్గం ఈ ఘాతుకానికి పాల్పడిందని ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అంటే ఏదైతే నిన్న నైట్ ఈ టీడీపీకి సంబంధించిన కార్యాలయం అయితే అగ్నికి ఆహుతైంది. ఈ అగ్నికి ఆహుతైనటువంటి సందర్భంలో కూడా అది ప్రధానంగా కూడా మంటల్లో కాలిపోవడానికి ప్రధాన కారణం వైసీపీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు కావాలని చెప్పి ఈ టీడీపీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఈ పెట్రోల్ బస్ తగలబెట్టారని టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తాయి. అక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఎప్పుడైతే పార్టీ కార్యాలయం తగలబడిపోయిందో అక్కడికే టీడీపీకి సంబంధించి అక్కడ అభ్యర్థి అయినటువంటి ఈ భాష్యం ప్రవీణ్ అక్కడికి రావడం జరిగింది. భాష్యం ప్రవీణ్ వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత అక్కడ లభించినటువంటి 2 పెట్రోల్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసిన తర్వాత కావాలని టార్గెట్ చేసి ఇక్కడ ఈ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు అని చెప్పి ఆయన అయితే ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ఆయనతో పాటుగా కూడా ఈ ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ కూడా ఆ ఘటనా స్థలానికి రావడం జరిగింది. ఉదయం ఈ ఇద్దరు అంటే భాష్యం ప్రవీణ్ అదేవిధంగా కూడా కొమ్మాలపాటి శ్రీధర్ ఇద్దరు కూడా ర్యాలీగా పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు అయితే చేశారు. టీడీపీకి సంబంధించినటువంటి ఈ కార్యాలయాన్ని తగలబెట్టడానికి ప్రధాన కారణం ముఖ్యంగా కూడా వైసీపీకి ఎమ్మెల్యే అయినటువంటి నంబూరి శంకర్రావు కుమారుడైనటువంటి కళ్యాణ్ చక్రవర్తి అదేవిధంగా కూడా రవి చౌదరి అని వాళ్ళ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా 6వ తేదీన ఏదైతే ప్రజాగళంకి సంబంధించినటువంటి బహిరంగ సభ ఏదైతే సక్సెస్ అయిన తర్వాత ఈ ఎమ్మెల్యే అయినటువంటి నంబూరి శంకర్రావు కావాలని టార్గెట్ చేసి టీడీపీ శ్రేణులు భయపెట్టేందుకే ఇటువంటి ఘాతుకాలకు పాల్పడ్డాడు. గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ టీడీపీకి సంబంధించి వాళ్ళ మీద అక్రమ కేసులు కూడా బనాయించారని ఒక పక్కన భాష్యం ప్రవీణ్ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు మాత్రం తనకు ఈ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని, టీడీపీలో ఉన్నటువంటి రెండో వర్గం ఏదైతే ఉందో ఆ రెండో వర్గం కావాలని ఇటువంటి తగలబెట్టిందని దాన్ని తమ మీద ఆరోపణ చేస్తున్నారు అని చెప్పి ఆయనైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఒక నెల వ్యవధిలో ధరణికోటలో వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం కూడా తగలబడింది. అది గత నెలలో జరిగినటువంటి పరిస్థితి. తర్వాత ఈ నిన్న నైట్ అర్ధరాత్రి పూట ఈ టీడీపీకి సంబంధించినటువంటి ఈ పార్టీ కార్యాలయాన్ని కూడా ఇట్లా దహనం కావడంతో కూడా గతంలో లేని విధంగా కూడా నియోజకవర్గాల్లో మొట్టమొదటిసారి ఈ విధంగా పార్టీకి సంబంధించిన కార్యాలయాలు తగలబడటంతో ఒక పెద్ద ఎత్తున కూడా అక్కడ నిరసన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఇక్కడ ఈ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణము టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం నంబూరి శంకర్రావు అనేది అంటూ ఉన్నారు. గతంలో తాము పాలన సాగించిన సందర్భంలో ఈ ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులను కానీ వాళ్ళకి సంబంధించిన పార్టీ కార్యాలయాలు కానీ మేము టార్గెట్ చేయలేదని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు భాష్యం ప్రవీణ్ కానీ అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే నంబూరి ఈ సంబంధించి ఈయన ఉన్నారో ఆయన తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఇక్కడ సంబంధించి శ్రీధర్ గతంలో ఇక్కడ ఈ ఎమ్మెల్యేగా చేసినటువంటి సందర్భంలో కూడా ఇటువంటి ఘాతుకాలకి పాల్పడలేదని చెప్పి ఆయన అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రస్తుతం అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా అక్కడ ఒక నెలలోనే 2 కార్యాలయాలు అంటే ఒక పక్కన టీడీపీకి సంబంధించిన కార్యాలయం అదేవిధంగా కూడా ధరణికోటలో పోయిన నెలలో జరిగినటువంటి వైసీపీకి సంబంధించిన కార్యాలయాన్ని
రెండు కూడా దహనమైనవి. దీనికి సంబంధించి ఎవరికి వాళ్ళు కూడా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని వాళ్ళు తగలబెట్టుకొని ప్రతిపక్షం మీద ఆరోపణ చేస్తున్నారని వాళ్ళైతే చెప్తున్న మాటలు అయితే కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అక్కడ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా అక్కడ శాంతి భద్రతలు అవాంతరం ఏర్పడకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా అక్కడ భద్రతను అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొమ్మాలపాటి శ్రీధర్ ఎవరైతే గత ఎమ్మెల్యే ఎవరైతే కొమ్మాలపాటి శ్రీధర్ అని ఉన్నారో మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా భాష్యం ప్రవీణ్తో కలిసి ప్రజెంట్ టీడీపీ అభ్యర్థి అయినటువంటి భాష్యం ప్రవీణ్తో కలిసి అక్కడ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా కూడా పోలీస్ స్టేషన్కి రావడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎవరైతే దీనికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి కఠినంగా